కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతుంది. ఒకరోజు యుద్ధం ముగిశాక దుర్యోధనుడు భీష్మ పితామహునితో ఈ విధంగా అన్నాడు. పితామహ, మీరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. లేకపోతే మీ ధాటికి పాండవులు ఎప్పుడో ఓడిపోయేవారు అని అన్నాడు. దానికి భీష్ముడు బాధపడి, రేపటి పోరులో పాండవులను చంపి తీరుతాను అని అన్నాడు. భీష్ముని సామర్థ్యం తెలిసిన పాండవులు ఈ వార్త విని కలవరపడ్డారు. శ్రీకృష్ణుడు వారిని శాంతపరిచి ద్రౌపదిని వెంటబెట్టుకొని భీష్ముడు శిబిరానికి వెళ్ళాడు. వెళ్ళగానే భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేయమని ముందే సూచించాడు. ఆమె భీష్మ పితామహుని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళకి నమస్కరించింది. భీష్ముడు అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించి చిరునవ్వుతో, అమ్మా, కృష్ణుడు వచ్చాడు కదా అని అన్నాడు. ద్రౌపది, అవును పితామహ, అతను శిబిరం బయటే ఉన్నారు అని అనడంతో భీష్ముడు బయటికి వచ్చి, నీ శక్తియుక్తులు నాకు తెలుసు కృష్ణ. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. సరే, నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక మార్గాన్ని సూచించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. చూసావా, భీష్ముడికి నమస్కరించడం ద్వారా నీ భర్తల జీవితాన్ని పొందారు. నువ్విలాగే ప్రతిరోజు భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణాచార్యులు తదితర పెద్దలకు కూడా సదా నమస్కరిస్తూ ఉండు అన్నాడు. ద్రౌపది అలాగే అంటూ శ్రీకృష్ణుడికి కూడా నమస్కరించింది. ద్రౌపదిలా దుర్యోధన, దుశ్శాసనుల భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే బహుశా కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోయి ఉండేది. పిల్లలకు నిత్యం ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆ ఆశీర్వాదం రక్షణ కవచంలా రక్షిస్తుంది. అంతేకాదు, నమస్కారం ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, సంస్కారాలను నేర్పుతుంది. కోపాన్ని తగ్గిస్తుంది, కన్నీళ్లను కడిగేస్తుంది, బంధుమిత్రులను దగ్గర చేస్తుంది.